కోసము అమ్మ నిరాదీక్ష చేయడం అంటే తను తినకుండా ఆహా 2 రోజుల నుంచి భోజనం లేకుండా ఉండడం అనేది ఎంతో బాధాకరం. ఇంతమంది బీసీ నాయకులు మనం ఉన్నా కూడా మహిళా హక్కుల కోసం తను మళ్ళీ ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క, రుద్రమాదేవి లెక్క ఈరోజు నడుము బిగించి మహిళా హక్కుల కోసం పోరాటం చేస్తుంది చెల్లెలు. దీనికి ఇంతకుముందే చాలామంది మన వక్తలు రామారావు గౌడ్ కానీ లేకపోతే తిరుపతిలో నరేంద్ర గౌడ్ గారు మాట్లాడినట్టుగా ఈ మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ అని బీజేపీ ప్రభుత్వము మనుధర్మశాస్త్రం ప్రకారము బాపన్ రాజకీయం చేస్తున్నారు. ఏంటంటే ఇప్పటి వరకు బీసీలు నాయకులు ఎదుగుతున్న క్రమంలో ఈ బీసీ నాయకత్వాన్ని మగవాళ్ళకు కూడా జరిగే అన్యాయం, ఆడవాళ్ళకే కాదు, ఆడవాళ్ళకు వచ్చే రిజర్వేషన్స్ అన్నీ కూడా ఫార్వర్డ్ కాస్ట్ ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి దొరసాన్లు బాబ్రీ ఈ లీడర్షిప్ వచ్చే అవకాశం ఉంది. జనాభా మహిళలుగా బీసీలు మన అక్కజలను ఉంటుండొచ్చు, అదేవిధంగా మన అన్నదమ్ములు ఉంటుండొచ్చు, కానీ లీడర్ మాత్రం ఫార్వర్డ్ కాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది చాలా దేశంలోనే చాలా పెద్ద కుట్ర. అసలు ఎప్పుడూ స్పందించాల్సిన అవసరం ఉండే, కానీ సోదరి నిన్న అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఆమరణ నిరాదీక్ష కూర్చోవడము ఒక చరిత్రాత్మకమైన విషయము. ఒక పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఒక్కడు నిరాదీక్ష చేసి జీవితాన్ని త్యాగం చేసి భారతదేశంలో అన్ని రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటైనట్టు ఈరోజు ఇక్కడ ఈ హిమాయత్నగర్ ఏరియాలో ఆమె నిరాదీక్ష చేయడం వల్ల రేపు దేశం మొత్తంలో మహిళా కోటలో సబ్ కోట ఏర్పాటయ్యే అవకాశం 100% ఉంది. ఈ ఉద్యమం విజయవంతం అవ్వడం కూడా చాలా వరకు 100% అవసరమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా సోనియా గాంధీ గారు మహిళా కోటలో సబ్ కోట కావాలని కోరుకున్నారు. రాజీవ్ గాంధీ గారు కలలు కన్న మహిళా బిల్లు ఇది. అందులో సబ్ కోట మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ కూడా చేసింది కాంగ్రెస్ పార్టీనే, పివి నరసింహారావు గారి గవర్నమెంట్లో. బీసీలకు న్యాయం చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇక్కడ కూడా 42% రిజర్వేషన్స్ అని ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. బీసీల తరఫున కులగాన చేస్తామని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మేము మా గవర్నమెంట్ వచ్చినాక కులగాన చేసి బీసీలకు 50% రిజర్వేషన్ 50% సీలింగ్ తీసేసి ఎంత జనాభా ఉందో అంత రిజర్వేషన్స్ ఇస్తామని కుండ బదులు పెట్టినట్టు పార్లమెంట్లో చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు రేపు ఇండియా కూటమి కూర్చొని కూడా మహిళా బిల్లుకు సంబంధించి సబ్ కోటా ఇవ్వాలనే డిమాండ్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా వస్తుంది. అదేవిధంగా మనందరం కూడా చెల్లెలీడ కూర్చుంటే మనం ఉట్టిగా ఉండకుండా మనకు చేదైన సహాయంగా ఇక్కడికి మన కుటుంబ సభ్యులను ఆడపిల్లను తీసుకుని వచ్చి కూడా ఆమెకు సంఘీభావం తెలియాలి. ఎందుకంటే మహిళలకు చైతన్యం రావాలి. ఇప్పుడు ఇంతకుముందే నరేంద్ర చాలా మంచిగా చెప్పింది, అవి నేను చెప్పలేను, కానీ అట్లాంటి పరిస్థితులు 100% ఉన్నాయి. రేపు మనము ఇంత పెద్ద గొప్ప లీడర్లమైన మహిళలు కోటలో వేరే కులం వాళ్ళు జెంట్స్ ఇప్పుడు నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలలో ఇంత పెద్ద గొప్ప నాయకులుగా ఉన్నా కూడా అడుగు పెట్టలేము, ఏళ్ళు పెట్టలేము, అసలు నిలబడలేము. లీడర్గా మాట్లాడలేము, నోరెత్తి మాట్లాడలేము, నేను నాయకుని అని చెప్పుకోలేము. ఒక సాధారణమైన ప్రజల లెక్క బతకాల్సిందే. మన తాత తండ్రులు ఎట్లా పుట్టి చచ్చిపోయారో గట్లాంటి పరిస్థితి మనది కూడా. కాబట్టి మనము నోరెత్తాలి. జయంతి అసలు ఎంత గొప్ప నిర్ణయం తీసుకుందా అంటే తను సచ్చుడో బీసీలో ఒక కోట ఏర్పాటు అవ్వడము అనే నిర్ణయం తీసుకుంది. చెల్లెలు అంత గొప్ప నిర్ణయం తీసుకోవడము మనందరం అభినందించాలి. ఆమెకు చేసే ఉద్యమానికి మనందరం ఎంత చేతనైతే ఎంత శక్తి ఉంటే అంత శక్తి మేరకు ప్రజలను తరలించాలి, ప్రజలలో చైతన్యం తీసుకురావాలి. ఇక్కడ ఒక పెద్ద మూమెంట్ దీన్ని తయారు చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి బీసీ సంక్షేమ సంఘం పార్టీ సంక్షేమ సంఘం యొక్క నాయకులకు మరియు మిగిలిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.